హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి నూనెని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ @all-in-one-dolly. లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చేసుకొని వాళ్ళందరూ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకోవాలి, దాన్ని ఇలాగా తురుముకోవాలి, లేదంటే మనం మిక్సీ పట్టేసేయచ్చు. తర్వాత వచ్చేసి మనం మిక్సీ పట్టినప్పుడల్లా అలా మనకి పాలు వస్తూ ఉంటాయి, ఆ పాలంతా సపరేట్ చేసుకుంటూ ఉండాలి. అలా 2-3 టైమ్స్ మనకి ఆ పాలు వస్తూనే ఉంటాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది, లేదా కన్ఫ్యూజ్ అవుతారు. అట్లాగా మొత్తం పాలన్నీ దాని నుంచి తీసేయాలి. ఆ తర్వాత ఆ వేస్ట్ అంతా మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటూ అలా 2-3-4 టైమ్స్ దాకా చేసుకుంటూ ఉంటే మనకి అలాగే కింద చూపిస్తున్న విధంగా మనకి కొబ్బరి పాలు అనేవి వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి @all-in-one-dolly ఛానల్ని. ముందు మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఈ కొబ్బరి నూనె మాత్రం చాలా మంచిదండి, హెయిర్ గ్రోత్కి కానీ మంచిగా మనం ఇంట్లోనే స్వచ్ఛంగా తయారు చేసుకోవచ్చు. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది దాన్ని చేసుకుంటున్నప్పుడు. చూపించిన విధంగా మనకి పాలన్నీ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ 3 టైమ్స్ చేశాను, అంటే ఒక్కోసారి కొబ్బరి చిప్పలను బట్టి కొన్నిసార్లు 4 టైమ్స్ కూడా తీయాల్సి వస్తుంది పాలు. అవి మనకి కొబ్బరి పాలు తయారవుతున్నాయి. ఇంకా అలా పిప్పి అదంతా మనకేం వేస్ట్ అవ్వదు ఫ్రెండ్స్. దాన్ని మనం అదంతా మళ్ళీ మనం ఎండబెట్టుకొని మన కూరల్లో కూడా వాడుకోవచ్చు, అది వేస్ట్ ఏమి ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. తర్వాత వచ్చేసి మన ఛానల్లో బాదం పాలు, పానీపూరి ఇవన్నీ చాలా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి @all-in-one-dolly ఛానల్ని. ఈ కొబ్బరి నూనె ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇది వచ్చేసి ఇంకా పాలు తీస్తూనే ఉన్నాను అన్నమాట నేను, అవి వస్తూనే ఉన్నాయి. చక్కగా స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారవుతుంది. బయట అంటే కొంచెం కెమికల్స్ ఉంటాయి కదా, ఎట్లేదన్నా చూపించిన విధంగా అది ఆ పిప్పంతా పక్కన, వేస్ట్ అంతా పక్కన పెట్టేసుకున్నాం. కానీ అది వేస్ట్ మాత్రం అవ్వదు, దాంతో చక్కగా మనం ఎండబెట్టుకుంటే చక్కగా పొడిలాడుతూ బాగా వస్తుంది. దాన్ని నీట్గా మన కూరల్లో యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఇంకా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఇంకా మన ఛానల్లో షాపింగ్ బ్లాగ్స్ ఉన్నాయి, డీమార్ట్కి సంబంధించినవి ఉన్నాయి. తర్వాత కార్తీక మాసం స్పెషల్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. కార్తీక మాసంలో మళ్ళీ తర్వాత పోలిపాడ్యమి, తర్వాత ఇంకా కాకాని చరిత్ర, ఇవన్నీ మంచి మంచి బ్లాగ్స్ ఉన్నాయి, చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తే నేను చాలా ముందుకు వెళ్తాను. ఇది వచ్చేసి మనకి ఆ మొత్తం తీయంగా వచ్చినటువంటి కొబ్బరి పాలు అండి. ఇది మనం ఇప్పుడు కొబ్బరి నూనెకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూద్దాము. ముందుగా ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలి, కొంచెం మందంగా ఉండేది. ఈ ప్లాస్టిక్ కవర్లో ఈ కొబ్బరి పాలు పోసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా పోసుకోండి, ఎలాంటి హోల్స్ లేకుండా తీసుకోండి కవరు తీసుకునేటప్పుడే. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ కొబ్బరి నూనె మాత్రం. చూడండి, అలా తీసుకుని దాన్ని వచ్చేసి మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవాలి, ఎక్కడైనా తగిలిచ్చేయాలి, కదిలించకూడదు ఇక దాన్ని. చూపించిన విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఒక మేక్కి తగిలిచ్చేసాను. ఇంకా అది ఒక 6 అవర్స్ పాటు వదిలేయాలి, దాన్ని అస్సలు కదిలించకూడదు, అసలు టచ్ చేయకూడదు. చూపిస్తున్న విధంగా 6 అవర్స్ తర్వాత ఒక పిన్నీస్ కానీ ఏదైనా ఒక సూది కానీ తీసుకుని నీడిల్ లాంటిది దాన్ని అలా హోల్డ్ చేస్తే అక్కడ మనకి వాటర్ కారుతున్నాయి చూడండి. వాటర్ అనేవి ఆ కింద అంతా పైన అంతా మనకి కొబ్బరి నూనెకి సంబంధించినంత పైకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. చూడండి, చూపించిన విధంగా హోల్స్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే మొత్తం మిక్స్ అయిపోయింది మళ్ళీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి నూనె, మన హెయిర్ గ్రోత్కి కూడా మంచిది, బాగా మన స్కిన్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు, బాగా గ్లోయింగ్గా వస్తుంది. ఇంకా చూపించిన విధంగా వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. నేను ఇక్కడ నాకు ఒక 100 ml దాకా వస్తుంది, 100 నుంచి 150 ml వచ్చింది ఆయిల్, చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి వేస్ట్ అండి, ఇదంతా వాటర్ కారిపోతుంది, ఇది కాదు ఆయిల్ మనకి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ @all-in-one-dolly. లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకా అలా వస్తూనే ఉంది వాటర్ అందులో.
చక్కగా గిన్నెలోకి ఆ వాటర్ అంతా తీసేసుకుందాం మనం చూపించిన విధంగా. వాటర్ అంతా అలాగా. ఇంకా మన ఛానల్లో లాంగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. కార్తీక మాసం స్పెషల్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా వచ్చేసి మన ఛానల్లో షాపింగ్ బ్లాగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది మన ఛానల్లో. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సపోర్ట్ నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చూస్తున్న విధంగా ఇంకా వాటర్ వస్తూనే ఉంది. ఒకేసారి పెద్ద పెద్ద హోల్స్ పెట్టకూడదు, ఎందుకంటే చిన్నగా రావాలి. ఆ పైన ఉన్నటువంటి ఆ కొబ్బరి నూనె మనం చేయబోయేది మొత్తం అక్కడ పైన లేయర్ ఉంటుంది, అక్కడ ఆగాలి. వాటర్ అంతా కిందకు వస్తుంది. ఇది చేయడానికి 6 hours పట్టింది ఓన్లీ ఆ కవర్ని కదిలించకుండా ఉంచడానికి. ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్, పెద్ద కష్టమే ఉండదు, ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. స్వచ్ఛమైన కొబ్బరి నూనె. అసలు కిచెన్ అంతా మంచి స్మెల్ వచ్చేసింది, మంచి అరోమా బాగుంది. చూసారు కదా, వేస్ట్ అంతా అది తీసేసాం మనం ఆ కవర్లో హోల్ పెట్టేసి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొబ్బరి నూనె ప్రిపేర్ చేయడానికి మనం ఒక బాండీ తీసుకుందాము. బాండీని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఇందాక తీసిన వేస్ట్ తర్వాత వాటర్ అంతా తీసేసాక మనకి పైన ఈ పేస్ట్ ఉంటుంది. ఆ పేస్ట్ అంతా ఆ కవర్లోంచి, ప్లాస్టిక్ కవర్లోంచి మొత్తం మనం బయటికి తీసేసుకుని ఈ బాండీలో వేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. @AllInOneDolly ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ కూడా వస్తాయి. ఆల్రెడీ మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకా అలా తీసుకున్నాం కదా, చూస్తూ ఉండండి మొత్తం ఎంత పేస్ట్ వచ్చిందో. ఇప్పుడు దీని నుంచి మనం కొబ్బరి నూనె తయారు చేయబోతున్నాము. అసలు మనం పచ్చి కొబ్బరి నుంచి తయారు చేయడం అంటే చాలా మంచి విషయం. ఇది చాలా గ్రేట్ అనుకోవాలి. కొబ్బరి నూనె ఇంట్లోనే చేసుకోవటం, ఎలాంటి మెషిన్స్ ఏమీ లేకుండా చూపించిన విధంగా ఇలా పొయ్యి మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూపిస్తున్న విధంగా తిప్పండి. మనకి కొంచెం సేపు ఆగిన తర్వాత అది చూస్తారు కదా, మీరే ముందు చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఇది చాలా బాగా మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ చూస్తున్న విధంగా అలా తిప్పుతూనే ఉండాలి. ఆ వాటర్ వేస్ట్ అంతా పోగా ఈ పేస్ట్ మనకి మిగిలింది. దీని నుంచి ఇప్పుడు మనకు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎలాగనేది చూస్తూ ఉండండి వీడియోలో, ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. @AllInOneDolly ఛానల్ని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ మనం ప్లాస్టిక్ కవర్ యూజ్ చేసేసి కొబ్బరి నూనె ఎలా చేసుకున్నామో మనం చూస్తున్నాము ఈ వీడియోలో. చూడండి అలాగ బాగా మనం కొంచెం తగ్గించి పెట్టుకుంటేనే మంట బెస్ట్, లేకపోతే పైన పడుతూ ఉంటుంది. అది అలా తిప్పుతూనే ఉండాలి. అలా బబుల్స్ వస్తూ ఉంటాయి. చూపిస్తున్న విధంగా చూసారా, అది సపరేట్ అవుతూ ఉంది, ఆయిల్ సపరేట్ అవుతుంది, ఆ పేస్ట్ సపరేట్ అవుతూ ఉంది. మనకి కనిపిస్తుందా మీకు వీడియోలో? చూడండి క్లియర్గా ఉంది. ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది. నాన్ స్టిక్ అయితే బెస్ట్ అండి, ఎందుకంటే అది మళ్ళీ కింద అంటుకుని మాడిపోతా అది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మీరు నాన్ స్టిక్ ప్యానే యూజ్ చేసుకోండి. చూపించిన విధంగా ఆయిల్ అనేది బయటికి దాని నుంచి వచ్చేస్తూ ఉంది, ఆ పేస్ట్లో నుంచి. అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే కిచెన్ అంతా అదే స్మెల్. అసలు కొబ్బరి తింటున్నట్టే ఉంది, అంత మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ మాత్రం చాలా షైనింగ్గా ఉంటుందండి, గ్లో అవుతుంది మనకి యూస్ చేసుకున్నా కూడా. చూపిస్తున్న విధంగా తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూ ఉండగా మనకి చూసారు అది చిన్న గడ్డలుగా ఫామ్ అయిపోతుంది ఆ పేస్ట్ అంతా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎట్లాగా సపరేట్ అయిపోతూ ఉందో? ఇందాకంతా పేస్ట్గా వాటర్ అట్లా ఉంది. ఇప్పుడు చూడండి అది ఎలా చిన్న గడ్డలుగా ఫామ్ అయిపోతుందో. అది ఆ కలర్ అంతా ఇప్పుడు మనకి వైట్ కలర్లో ఉన్నదంతా బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ కలర్లోకి ఎలా వస్తుందో చూడండి, చూపిస్తూ ఉన్నాను నేను. వీడియో స్కిప్ చేయకండి, మంచి టిప్స్ ఉన్నాయి మన ఛానల్లో. అంటే లాంగ్ వీడియోస్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను కదా, అది రెడ్ కలర్లోకి అట్లా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉండాలి. ఇంకా చేంజ్ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది కలర్ చేంజ్ అవటం. అప్పుడు మనకి ఆయిల్ అనేది బాగా వస్తుందని అర్థం. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది, బ్రౌన్ కలర్లోకి లైట్ బ్రౌన్ వచ్చింది. ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఫ్రెండ్స్. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇట్లాగా చూస్తున్నారు కదా, అడుగు అంటకుండా అలా మధ్యలో అలా అంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్కి మనం అక్కడే ఉండి చేసుకోవాలి, అలా వదిలేయకూడదు.
తిప్పుతూనే ఉంటేనే మనకు అడుగు అంటకుండా ఉంటుంది. చూసారు కదా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. చుట్టూ మనకు ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో ప్యాన్లో నుంచి చూస్తున్న విధంగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇది మాత్రం. చూసారా ఆ వేస్ట్ అంతా మనకి సపరేట్ అయిపోయిన తర్వాత ఎలాగ ఆయిల్ అనేది వచ్చేసిందో. ఇది మళ్ళీ మనకి చల్లారేదాకా అవసరం లేదు, కొంచెం కొంచెం చల్లారితే చాలు. మరీ చల్లారేదాకా ఉంచారంటే ఆ మొత్తం ఆ వేస్ట్ అంతా మళ్ళీ అది ఆయిల్ పీల్చుకుంటుంది. కాబట్టి మీరు కొంచెం చల్లారిన తర్వాత స్ట్రైనర్ ఒకటి తీసేసుకుని ఒక గ్లాస్ బౌల్లోకి కానీ ప్లాస్టిక్ బాటిల్లోకి కానీ, గ్లాస్ బౌలే బెస్ట్ ఫ్రెండ్స్, ప్లాస్టిక్ వద్దులే. ఇది వచ్చేసి ఇట్లాగ వడగట్టేసుకోవాలి, ఆ పిప్ అంతా తీసేసుకోవాలి, ఆ వేస్ట్ అంతా. మనకి ఇదిగో స్వచ్ఛమైన కొబ్బరి నూనె వచ్చింది. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్, స్మెల్ అయితే అదిరిపోయింది. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. @ ఆల్ ఇన్ వన్ డాలీ ఛానల్ని, మన ఛానల్ని మాత్రం బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న విధంగా మనకి బాగా ఆయిల్ అనేది కొబ్బరి నూనె అనేది మనకి రెడీ అయిపోయింది. మీకోసం నేను చాలా డీటెయిల్డ్గా చూపించాను ఈచ్ అండ్ ఎవ్రీ క్లిప్ అనేది. చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆ వేస్ట్ ఇదైతే మనకి పనికి రాదు, ఫస్ట్లో చూపించింది అయితే మనకి పనికి వస్తుంది ఆ వేస్ట్ అయితే ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో ఆగండి వీడియో నచ్చేసిందా లైక్ చేయండి, షేర్ చేయండి. @ ఆల్ ఇన్ వన్ డాలీ ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.